నడుస్తారు. హల్లెలూయా. మనిషి జీవితం మనిషి బుద్ధి ఏం చెప్తారో అంత మట్టికే నడుస్తూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ కుదరలేకపోయింది అనుకోండి, అప్పుడు ఏమంటాము, దేవుడే నాకు ఈ బతుకు బేకా. హల్లెలూయా. దేవా నాకు ఇలాంటి బతుకు కావాలా? దునియా వాళ్ళు నిందాలు చేస్తున్నారు, అపమానాలు చేస్తున్నారు. గర్విష్ఠులు ఏం ಮಾಡ್ತಾರ? ನಮ್ಮ ಮಜಾ ಕೂಡ ಸೇರ್ತಾರೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಗರ್ವಿಷ್ಠರು ಏನ್ ಮಾಡ್ತಾರ? ಗರ್ವ ಅಹಂಕಾರ ತುಂಬಿದವರು ಏನ್ ಮಾಡ್ತಾರಂತ ಇನ್ನೊಬ್ರು ಮಜಾ ಕೊಡಿಸ್ತಾರಂತ. ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರ ವಾಕ್ಯನೇ ಹೇಳ್ತದೆ. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. గర్వ అహంకారంతో నింపిన వాళ్ళు, అంటే పైసలు, నగలు, ప్లాటు, ప్రాపర్టీ, ఆస్తి, అంతస్తు ఉన్న వాళ్ళకి ఒక రకంగా గర్వం ఉంటుంది. హల్లెలూయా. నేను ఐశ్వర్యవంతుడున్నాను, నేను ఎవరికి భయపడట్లే. హల్లెలూయా. హల్లెలూయా. గర్వం కూడా ఉంటుంది, అహంకారం కూడా ఉంటుందంట. హల్లెలూయా. అలాంటి ఒక విషయంలో మనం చూస్తున్నప్పుడు లజ్జ అయిపోతున్నామని ఇక్కడ కీర్తనకారుడు దావీదు మహారాజు చెప్తున్నారు. ఏమిటంటే, మేము ఈ లోకమును పట్టి ఏమున్నారంట? ಲೋಕ ಭೋಗಿಗಳ ಸಹವಾಸದಿಂದಲೂ ಗರ್ವಿಷ್ಠರ ನಿಂದೆಯಿಂದಲೂ ನಮ್ಮ ಮನಸ್ಸು ಬೇಸತ್ತು ಹೋಯಿತು. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోక భోగిల అపమానములతో, వాళ్ళు చేసే అపమానములతోని, గర్విష్ఠుల చేసే ఒక నిందాలు అపమానములతోని, చిత్రహింస, టార్చర్ చేసి మాట్లాడే వాళ్ళతోని మనకి ఏమవుతుంది? బేజర్ అయిపోతుంది. అప్పుడు మనకి గుర్తు వచ్చేది దేవుడు ఒకడే. హల్లెలూయా. చుట్టాలు చేయి విడిచే, పైసలు ఉన్న వాళ్ళు చేయి విడిసే, యజమాని చేయి విడిసే, యజమాంతి చేయి విడిసే, తల్లిదండ్రులు చేయి విడిసే, అన్న తమ్ముడు చేయి విడిసే, అక్క చెల్లెలు చేయి విడిసే, ఎవరు చేయి పట్టినా కూడా ఇలాజు గాక రోగము ఎంబడ పట్టే. అంటే అప్పుడు వచ్చేది ఒకటే ఒక ధ్యానము, దేవా నువ్వు ఉంటే మాత్రం నాకు స్వస్థత, నువ్వు ఉంటే మాత్రము నాకు రక్షణ. హల్లెలూయా. ఫైనల్ టైంలో దేవుడు గుర్తొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ